ఇండియా ఒక డెడ్ ఎకానమీ అంటూ ట్రంప్ విమర్శలు చేస్తే, అవును నేను కూడా అదే చెప్పాను అంటూ రాహుల్ గాంధీ ట్రంప్ను సపోర్ట్ చేయడం జరిగింది. అయితే అదే ట్రంప్ అమెరికా కనుసన్నల్లో పనిచేసే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF ఇప్పుడు భారత వృద్ధి రేటు 25-26 ఆర్థిక సంవత్సరానికి 6.4 నుంచి 6.6కి పెరగబోతున్నట్లుగా, అలాగే వచ్చే 3 సంవత్సరాల్లో ఇండియన్ ఎకానమీ 5 ట్రిలియన్ ఎకానమీగా మారి జర్మనీని దాటుకుని ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు దీని గురించి రాహుల్ గాంధీ సమాధానం ట్రంప్ను అడిగి చెప్తారా? అయితే భారత ఎకానమీ ఈ రకంగా అభివృద్ధి చెందడానికి IMF 4 కారణాలని ముఖ్యంగా పేర్కొంది. టాపిక్లోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ని తప్పనిసరిగా క్లిక్ చేయండి. ఇక IMF ప్రకారం భారత వృద్ధి రేటు ఈ రకంగా అభివృద్ధి చెందడానికి 4 కారణాలు. మొదటి కారణం GST ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించడం. నరేంద్ర మోడీ ప్రభుత్వం దీపావళి కానుకగా GST రేట్లని అనేక వస్తువుల మీద తగ్గించడం జరిగింది. ముఖ్యంగా 28% నుంచి 18%కి, అలాగే 12% నుంచి 5%కి అనేక నిత్యావసర వస్తువుల మీద GSTని తగ్గించడం జరిగింది. దీంతో ప్రజలలో కొనుగోలు శక్తి పెరిగి రానున్న రోజుల్లో ఇన్ఫ్లేషన్ తగ్గి భారత ఎకానమీ అభివృద్ధి చెందే అవకాశం ఉందని IMF చెప్పింది. అలాగే గత బడ్జెట్లో నిర్మలా సీతారామన్ వ్యక్తిగత ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పరిమితిని 12,75,000కు పెంచింది. అంటే వ్యక్తిగతంగా 12,75,000 వరకు ఎవరికి ఇన్కమ్ ట్యాక్స్ పడదన్నమాట. సో ఈ రకంగా మధ్యతరగతి ప్రజలకి, ముఖ్యంగా ఉద్యోగాలు చేసే ప్రజలకి ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఊరట వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వాళ్ళ వ్యక్తిగత ఆదాయాలు పెరిగి, వ్యక్తిగత ఆదాయాలు సేవ్ అయ్యి ఇండైరెక్ట్గా అది భారతీయ పారిశ్రామిక ఉత్పత్తుల మీద, పర్చేసెస్ మీద ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ రకంగా ఇన్కమ్ ట్యాక్స్ GST తగ్గడం భారత అభివృద్ధికి ఒక ముఖ్య కారణమని IMF చెప్పడం జరిగింది. ఇక రెండవ కారణం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడం. 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో భారతదేశం అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం కనీసం 5 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారు. 2024-25 సంవత్సరంలో ఆ పెట్టుబడులు 12 లక్షల దాకా చేరుకున్నాయి. ముఖ్యంగా ఎక్స్ప్రెస్ హైవేలని నిర్మించడం, రైల్వేస్లో గూడ్స్ ట్రాన్స్పోర్ట్కి ప్రత్యేకంగా ట్రాక్లను ఏర్పాటు చేయడం, అలాగే ఓషన్ ట్రాన్స్పోర్ట్లో భాగంగా అనేక పోర్టులు నిర్మించడం, విద్యుత్ ప్రాజెక్టులని నిర్మించడం, ఇలాంటి అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల వల్ల భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం అభివృద్ధి చెందడమే కాకుండా దాని అనుబంధ సంస్థలైన ట్రాన్స్పోర్టేషన్, సిమెంట్, అలాగే ఐరన్ లాంటి అనేక ఇండస్ట్రీస్, హోటల్ ఇండస్ట్రీస్ కూడా డెవలప్ అయ్యాయి. సో ఈ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడులు భారత అభివృద్ధి రేటును పరుగులు పెట్టించడానికి మరొక కారణంగా IMF పేర్కొంది. ఇక మూడవ కారణం డిజిటల్ ఎకానమీ. 2015లో నరేంద్ర మోడీ డిజిటల్ ఎకానమీ అని మాట్లాడితే చాలామంది అపహాస్యం చేశారు. ముఖ్యంగా చిదంబరం అయితే అసలు భారతదేశంలో పల్లెటూరులో ఇంటర్నెట్టే ఉండదు, మరి డిజిటల్ ఎకానమీ ఎలా సాధ్యం అంటూ ఆరోపణలు చేయడం జరిగింది. ఇదే విషయాన్ని ఎగ్జాక్ట్గా IMF కూడా మాట్లాడడం జరిగింది. భారతదేశంలో డిజిటల్ ఎకానమీ అంటే ఆ రోజుల్లో చాలామంది హాస్యాస్పదంగా చూశారు. ఇప్పుడు అదే నిజమైంది. భారత డిజిటల్ ఎకానమీ 90 లక్షల కోట్లకు చేరుకుంది. 2015లో అది కేవలం 12 లక్షల కోట్లు మాత్రమే. ఈ రకంగా డిజిటల్ ఎకానమీ అభివృద్ధి కూడా భారత అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇక 4వ ముఖ్యమైన మరొక కారణం రక్షణ రంగ ఎగుమతులు. 2014లో కేవలం
680 కోట్లుగా మన రక్షణ రంగ ఎగుమతులు ఉండేవి. ప్రస్తుతం అవి 26,000 కోట్లకి చేరుకుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆత్మనిర్భరతలో భాగంగా అనేక రక్షణ రంగ సంస్థల్ని రక్షణ రంగ ఉత్పత్తులు చేసేలా ప్రోత్సాహకాలు ఇవ్వడంతో ఈ ఎగుమతులు సాధ్యమయ్యాయి. ప్రస్తుతం భారతదేశం 100కు పైగా దేశాలకి తన రక్షణ రంగ ఎగుమతుల్ని చేస్తుంది. అంటే ఆ రకంగా భారతదేశంలో రక్షణ రంగ పరిశ్రమ అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా భారత ప్రభుత్వ సంస్థలైన డిఆర్డిఓ అలాగే కొత్తగా స్టార్టప్ కంపెనీలు సౌజన్యంతో ఈ రక్షణ రంగ సంస్థలు అభివృద్ధి సాధ్యమైంది. మనం ఆపరేషన్ సింధూర్లో భారతదేశం స్వయంగా తయారు చేసిన అనేక ఆయుధాలని ఉపయోగించడం జరిగింది. ఈ డెమాన్స్ట్రేషన్ ప్రపంచ దేశాలు భారత రక్షణ రంగం యొక్క సామర్థ్యాన్ని తెలిసేలా జరిగింది. దాంతో మన రక్షణ రంగ ఎగుమతులు అనూహ్యంగా పెరగడం జరిగింది. ఈ రకంగా రక్షణ రంగ ఎగుమతులు పెరగడం కూడా భారత అభివృద్ధి రేటు పెరగడానికి కారణమని ఐఎంఎఫ్ చెప్పింది. ఈ రకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలు, లక్ష్యాలు, ఒక పక్క జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ తగ్గుదల, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, పెట్టుబడులు, అలాగే డిజిటల్ ఎకానమీ, రక్షణ రంగ ఉత్పత్తులు, ఇలా అన్నీ కలిసి భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందేలా కారణమయ్యిందంటూ ఐఎంఎఫ్ ప్రకటన చేసింది. అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందు అనేక లక్ష్యాలు ఉన్నాయి. ముఖ్యంగా స్టార్టప్ కంపెనీల్ని ప్రోత్సహించి ఆత్మనిర్భరతలో భాగంగా వాటిని ఆర్థిక లక్ష్యాలు చేరుకునేలా లక్ష్యాలు నిర్దేశించి అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలి. అలాగే భారత దేశంలోని అనేక ఆర్థిక సవాళ్ళని ఎదుర్కొంటూ ముఖ్యంగా ఇన్ఫ్లేషన్ని మరింతగా కంట్రోల్ చేసి ఆర్థికాభివృద్ధికి ప్రణాళికల్ని మరింత వేగవంతం చేసినట్లయితే, ఆర్థిక సంస్కరణలు చేసినట్లయితే దేశం మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని, వచ్చే 5 సంవత్సరాల్లో 8-9% వృద్ధి రేటు నమోదయ్యే అవకాశం ఉందంటూ ఐఎంఎఫ్ భారతదేశానికి సూచనలు ఇచ్చింది. సో ఈ సూచనలు నరేంద్ర మోడీ ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల భారతదేశం ఇప్పుడు 4వ ఆర్థిక వ్యవస్థగా ఉంది. అది 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారి జర్మనీని దాటుకుని ప్రపంచంలోనే 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ.